साबिक़ा रुकन असम्बली नारायणखेड़ एम भोपाल रेड्डी की हिदायत पर नारायणखेड़ हल्क़े BRS दफ्तर में BRS पार्टी कायदीन की जानिब से संत सेवालाल महाराज की यौम पैदाइश तकारीब का इनेकाद अमल में आया। बालजनात सेवालाल महाराज और तेलंगाना के पहले चीफ मिनिस्टर के चंद्रशेखर राव की तस्वीरों को दूध से नहलाया गया। BRS पार्टी कायदीन ने नारायणखेड़ के मंगलपेट में वाक़ MBR कॉलोनी में पौधे लगाए। इस मौके पर BRS कायदीन ने मीडिया से बात करते हुए कहा कि साबिक़ चीफ मिनिस्टर KCR ने अपने दौरे हुकूमत में बंजारा बिरादरान के लिए कई तरक्याती काम करवाए थे। उन्होंने कहा कि नारायणखेड़ के साबिक़ रुकन असम्बली एम भोपाल रेड्डी के दौर में मुस्तकिल नारायणखेड़ में बंजारा भवन और नारायणखेड़ हल्के के हर टांडे को एक ग्राम पंचायत के तौर पर तश्कील दिया गया है और हर टांडे में CC सड़कों को तामीर किया गया। उन्होंने कहा कि कबायलियों के लिए हॉस्टल और स्कूल बनाए गए। इस प्रोग्राम में साबिक़ ZPTC लक्ष्मीबाई रविंदर नायक, साबिक़ म्यूनसिपल चेयरमैन रुबीना नजीब, साबिक़ काउंसलर विट्ठल, टाउन पार्टी सदर नागेश सेठ, साबिक़ सरपंच वेंकटेशम, BRS कायदीन लक्ष्मण राव, नारायणा गोंडा, उबैद अंजागौड़, शंकर नायक, संतोष करोमा, सलमान और दीगर मौजूद थे। మరి పార్టీ ప్రెసిడెంట్లు మరి కౌన్సిలర్లు మరి వివిధ పార్టీకి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ హోకు చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ కలిసికట్టుగా పార్టీ ఆఫీస్లో మరి శివలాల్ మహారాజ్ జయంతి చేసుకొని మరి తదుపరి చెట్లను నాటే కార్యక్రమం చేసినాము। మరి ముఖ్యమంత్రి గారు పార్టీ ఆదేశానుసారం కూడా ఏ కార్యక్రమం చేసినా చేయకపోయినా మొదటగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తన మీద అభిమానం ఉందో వారందరూ కూడా తప్పని పరిస్థితి ప్రకృతిని కాపాడుకుంటూ చెట్లను నాటాలని చెప్పేసి ఆదేశాలు వచ్చినందున పట్టణంలో ఇవాళ MBR కాలనీ నారాయణఖేడ్ మండలం మంగల్పేటలో ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నాటించినటువంటి కార్యకర్తలకు కూడా మరి KCRకి ముందస్తుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా నారాయణఖేడ్ పట్టణం నారాయణఖేడ్ నియోజకవర్గ తరఫు నుండి సంగారెడ్డి జిల్లా పక్షాన కూడా మేము KCR గారికి హృదయపూర్వక వారికి జన్మదిన అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియడం ముఖ్యంగా నారాయణ ఎలక్ట్రానిక్ మళ్ళా ప్రింట్ మీడియా సోదరులకు అదే కాకుండా నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా మంచి రోజు, ఒక పండుగగా వాతావరణం నారాయణఖేడ్లో కానీ మా అందరిలో కనిపిస్తుంది। మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా శివలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు చెట్లను పెట్టడం జరిగింది। అదే కాకుండా ఆ దేవునితో కోరేది ఒకటే, మనం మన నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు కానీ మన తెలంగాణ ప్రజలకు కానీ అందరూ సశామంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। అందరికీ జై శివలాల్, జై భవానీ మాత। BRS పార్టీ తరఫున సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి 286వ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ BRS పార్టీ KCR గారి నాయకత్వంలో KCR గారి సూచనల మేరకు సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలపడంతో ఈరోజు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారంగా కార్యాలయంలో సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించడం జరిగింది। అదేవిధంగా సంత శ్రీ శివలాల్ మహారాజ్ భారతదేశం కోసం, ఈ ధర్మం కోసం ఎన్నో విధాలుగా పాటుపడినందుకు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సంత శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించిన గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ రావు గారు। ఎందుకంటే ఇంతకుముందు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు నిధులు కూడా ఇవ్వడం జరిగింది। శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని ప్రతి తాండాలో, ప్రతి వాడలో, ప్రతి గుడంలో చేయాలనే ఉద్దేశంతో KCR గారు నిధులు విడుదల చేసి శివలాల్ మహారాజ్ జయంతిని చేసుకునే విధంగా మమ్మల్ని చేయడం జరిగింది। అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది। అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది। ప్రతి ఒక్క తాండాలకు త్రాగడానికి నీళ్లు లేని దుస్థితిలో ఉన్నప్పుడు గిన తాండాల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని తాండాలను గిన మంచి నీళ్ళ సౌకర్యం కల్పించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు। కాబట్టి ఈ యొక్క మహానుభావుడి యొక్క జన్మదినాన్న ప్రతి ఒక్కరు చెట్టు నాటాలనే కార్యక్రమం వారు తీసుకున్నారు। మేము BRS పార్టీ తరఫున మా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారంగా నారాయణఖేడ్ కేంద్రంలో ఇక్కడ చెట్టు నాటడం జరిగింది। వృక్షో రక్షితే రక్షితః, వృక్షాన్ని ఎవడైతే రక్షిస్తారో వృక్షం వాళ్ళని రక్షిస్తుందని ఒక మంచి సామెత ఏదైతే ఉందో అదే విధంగా మేము ఈరోజు ఈ పని చేయడం జరిగింది। అదేవిధంగా మా BRS పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ గారి జయంతి ఉన్నందున 17వ తారీఖు నాడు ఉన్నందున మేమందరం BRS పార్టీ తరఫున మొక్కలంటే KCR సార్కి చాలా ఇష్టమైన మొక్కలు, మేము సర్పంచ్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మేము పెట్టిన చెట్లను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నీళ్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నందున
మీరిగిన చెట్లు నాటి నా జన్మదినానికి మీరు ఇవ్వాల్సింది గిఫ్ట్ ఒకటే, చెట్టు నాటి చెట్టుని సంరక్షించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ఉద్దేశంతో చెట్లు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా మేము ఈ చెట్లు నాటే కార్యక్రమం నుంచి మేము మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గారికి, కేసీఆర్ గారికి, మా నారాయణఖేడ్ ప్రాంతం తరపున హృదయపూర్వక అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ.